మన పూర్వీకుల నుంచో లేకపోతే మన దగ్గర నుంచో మన పెద్దవాళ్ళ దగ్గర నుంచో ఒక మాట అయితే వచ్చింది, దొండకాయ తింటే బుద్ధిహీనత అని. అసలు దొండకాయ తింటే బుద్ధిహీనత, లేదంటే అసలు దొండకాయ వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి? అంటే మన శరీరంలో ఇంటర్నల్ ఆర్గాన్స్, అంతర్గత అవయవాలలో అత్యంత ప్రధానమైనది అవయవాలు 3 క్లెన్జర్స్: లంగ్స్, లివరు, కిడ్నీస్. ఈ 3 ప్రధాన పాత్రను పోషిస్తుంటాయి. అందులో లివర్ పాత్ర అత్యధికంగా ఉంటుంది. మనం ఒక కారుకి రేడియేటర్ ఎలాగో ఈ భౌతిక దేహానికి లివర్ అలా. దీని మీద మొత్తం వ్యవస్థ అంతా కూడా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని మనం పట్టుకుని ఉంచాలి అంటే ఒక క్లాత్ లేకపోతే ఒక పేపర్ అలా మన శరీరాన్ని, ఎముకలని, లోపల ఉన్నటువంటి మాంసాన్ని, రక్తాన్ని, నరాల్ని ఇట్లన్నిటిని పట్టుకుని ఉంచే వ్యవస్థ చర్మ వ్యవస్థ. అతిపెద్ద వ్యవస్థ. ఇంత పెద్ద వ్యవస్థని నడిపించేది ఒక లివర్. అలాంటి లివర్ని అత్యద్భుతంగా ఆరోగ్యంగా ఉంచగలిగేది దొండకాయ. అంటే పెద్దలు ఏదైనా చెప్పారంటే దానికి ఒక అర్థం ఉంటుందండి. అది అపోహ పూర్తిగా అయిపోయింది. అంటే ఎవరైనా ఎక్కువగా మాట్లాడేస్తున్నారు అనుకున్నాం, బాగా ఎక్కువగా వాగుడుకాయ వసెక్కువైంది అంటారు కదా. అన్నెసరీ వర్డ్స్, వాగడం కాదు, అవగాహన లేని మాటలు, లేకపోతే మాట్లాడకూడని మాటలు మాట్లాడుతున్న సందర్భం అలాంటి వాళ్ళకి దీన్ని పెడితే వాళ్ళ ఓవర్ యాక్టివ్ అయిపోయి అతి చైతన్యం అయిపోయి పనిచేస్తున్నటువంటి మెదడుని సాధారణ స్థితికి తీసుకొస్తుంది దొండకాయ. అంతే తప్ప బుద్ధిమాంద్యాన్ని మాత్రం లేదు. ఓకే. అతిగా చైతన్యం అయిపోయి ఓవర్ యాక్టివ్ చేస్తున్న వాళ్ళని దారిలో పెడుతుంది. ఓకే. హైపర్ యాక్టివ్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని కంట్రోల్లో పెడుతుంది. వాడు ఎవరైనా అర్థం కాకుండా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనో లేకపోతే మనకు అర్థం కాని భాష ఓవర్గా స్పీడ్కి వెళ్ళిపోతే మీరు నన్ను క్యాచ్ చేయలేరు కదా, దాన్ని కంట్రోల్లో ఉంచుతుంది దొండకాయ. అది పోను ఏమైందంటే ఇది బుద్ధిమాంద్యాన్ని తెచ్చేస్తుంది అని. ఇలా ఒకటే కాదు, ఈ దొండకాయ గురించి అలాగే ఉంది, వంకాయ గురించి అలాగే ఉంది. ప్రతి కాయగూరకి ఏదో ఒక పేరు పెట్టి దాన్ని ఆపేశారు. మనకి ఏదైతే మంచి చేస్తుందో దాని మీద అపోహలు సృష్టించబడినవి. అవును, అవన్నీ అపోహలే. ఓకే గురుగారు, అసలు ఈ దొండకాయ వల్ల లివర్కి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి? లివర్కి ఎన్ని రకాల రోగాలు వస్తాయో మీరు ఏమైనా వేసుకోండి. అంటే నాకు మెడికల్ టర్మినాలజీ తెలియదు, కొన్ని తెలుసు. లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివరు, లేకపోతే లివర్ క్యాన్సరు, మనం చాలా మాట్లాడుకుంటాం. అవన్నీ కూడా అంటే ఎల్డిఎల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ లెవెల్స్ లివర్ మీద ప్రభావం చూపిస్తాయి. వాటికి సంబంధించిన అన్నింటినీ కూడా శుభ్రం తుడిచి అవతల పడేస్తాయి దొండకాయ. ఓకే. మనం ప్యూరిట్ అని ఒక సిరప్ వాడతాం ఆయుర్వేదిక్లో, బ్లడ్ క్లెన్జర్ కింద. ఒక బాటిల్ ప్యూర్ అనే సిరప్ ఎంతో, ఒక 1/4 కేజీ దొండకాయలు అంత. ఓకే. రోజుకి 5 శుభ్రంగా చూడండి. మీరు ఎప్పుడైనా మార్కెట్లో తిరుగుతున్నప్పుడు అక్కడ పనిచేసేవాళ్ళు క్యారెట్, దొండకాయ ఏదో ఒకటి కొరుక్కు తినేస్తాం. అవును, చాలా అద్భుతం. దానికి ఇంకేం అక్కర్లే, అలా తినేస్తే చాలు. ఓకే. అద్భుతంగా క్లీన్ చేస్తాం. అంటే జ్యూసే అవసరం లేదు, రాకూరగా అయినా సరే మనం తినేస్తే ఆ ప్రయోజనం. చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నేను ఇవన్నీ చేశాను. ఇది నేర్చుకోవడానికి ముందే చేశాను. దొండకాయలు కట్ చేసుకుని తినేయటం అంటే అప్పుడు కొన్ని మనం చూస్తుంటాం, మన కళ్ళెదురుకుండా చాలామంది తింటూ ఉంటారు అవి. అంటే బెండకాయలు ఎవరు కొరుక్కుని తింటారు, కానీ దొండకాయ అయితే తింటారు, క్యారెట్ తింటారు, ఇంకా కీరా తింటారు, అలాగే తెల్ల చిలకడ దుంప తింటారు. కొన్ని రకాలు తినే ఉన్నాయి. అప్పటికప్పుడు అక్కడ మనం తుడిచేసుకుని కడిగేసుకున్నది అలా తినేవి కదా అని చెప్పేసి దొండకాయలని నేను చిన్న ముక్కల కింద కట్ చేసి దాని మీద కొత్తిమీర, పుదీనా వేసుకుని, అల్లం ముక్కలు వేసుకుని తినేవాడిని నేర్చుకోవడానికి. కానీ ఇది తెలిసిన తర్వాత నేను ఒక సంవత్సరం పాటు బాధపడ్డాను. తెలియకుండా ఎక్స్పైరీ డేట్ అయినటువంటి షేవింగ్ క్రీమ్ వాడడం వల్ల స్కిన్ రియాక్షన్ వచ్చింది. ఇంకా అసలు గడ్డలు పోయేవి కదా. అప్పుడు నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నాను, మేకప్ వేయడానికి మేకప్ మ్యాన్లు అసహించుకునేవారు. ఓకే. అన్ని గడ్డలు ఉండేవి. అవి ఫీల్ చేయాలంటే మీకు స్టిక్ ఎక్కువ పెట్టాలి, చిరాకు వచ్చేది. ఆ పఫ్లు పెట్టి చేస్తుంటే మరి దాని తర్వాత మనం వేరే వాళ్ళకి వాడాలి, వాళ్ళు ఇబ్బంది పడేవారు చేయడానికి. నాకు ఏమనిపించేది అంటే బ్లేడ్తో చెక్కేసుకోవాలనిపించేది, పోయేది కాదు. ఎన్ని రకాల మందులు వాడినా పోలేదు. తర్వాత రీజన్ నా అంతటి నేనే వెతుక్కుని దానికి పరిష్కారం తెచ్చుకొని చేసుకున్నాను. కానీ చాలా సింపుల్గా రోజుకు ఒక 5 దొండకాయలు తింటే స్కిన్లో బ్రైట్నెస్ వస్తుంది, పిగ్మెంటేషన్ పోతుంది, పింపుల్స్ పోతాయి అన్న విషయం ఇప్పుడు తెలిసి చాలా సంతోషం. ఎవరో ఫోన్ చేసిన పింపుల్స్ అనేవి ఏం కాదు, దొండకాయలు ఒక 6 రోజులు జ్యూస్ చేసుకుందాక పోద్ది. అవును.